ఖచ్చితంగా వాళ్ళ ఆధ్వర్యంలో విచారణ జరగాలి. ఎందుకంటే జాయింట్ కలెక్టర్ చూస్తే ఇంకా ఎంతెంత ఉంది, దీని మీద పూర్తి స్థాయి డేటా కూడా అడిగినాం. ఎమ్మెల్యే గారు పొద్దున ఫోన్ చేసి కలెక్టర్ని కూడా అడిగినారు, లెటర్ కూడా పంపిస్తారు. 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నుంచి చెత్త పన్ను పేరుతో ప్రజలను లూటీ చేసింది. ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చెత్త మీద వేసిన చెత్త పన్నును తీసివేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎన్నికల హామీగా చెప్పారో దాన్ని స్పష్టంగా అమలు జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. దీంట్లో కొంతమంది అధికారులు, ఏ స్థాయి అధికారుల్లో విచారణలో తేలుతుంది. దానికి సహకరించిన గత ప్రభుత్వ పెద్దలు వాళ్ళందరి మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే గతంలో చెత్తలో టార్గెట్స్ ఉన్నాయో దాంట్లో చిన్న ఉదాహరణ, గత ప్రభుత్వంలో అవినీతికి పరాకాష్ఠ ఏంటంటే 22వ సంవత్సరము మార్చిలో 35 లక్షలు టార్గెట్గా ఉంటే కలెక్షన్కు 79% కలెక్ట్ అయింది. అదే ఏప్రిల్లో 74% కలెక్ట్ అయింది. అదే సంవత్సరం 22 మేలో 70% కలెక్ట్ అయింది. 22వ సంవత్సరం అదే సంవత్సరం జూన్లో 66% కలెక్ట్ అయింది. ఆగస్టుకు వచ్చేసరికి 45% పడిపోయింది. 23వ సంవత్సరం విషయానికి వస్తే మేలో 33% పడిపోయింది, జూన్లో 27% పడిపోయింది, జూలైలో 30% పడిపోయింది, ఆగస్టులో 24% పడిపోయింది. అంటే మే 22లో మార్చి నుంచి ఆగస్టు వరకు చూస్తే 65-70% కలెక్షన్ శాతం పడిపోయింది టార్గెటెడ్ అగెనిస్ట్గా. 23వ సంవత్సరానికి వస్తే కేవలం 30% పడిపోయింది. దీనికి ఎవరు బాధ్యులు? ఈ సంవత్సర కాలంలో చెత్త మీద చెత్త పన్ను లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే అవినీతికి అలవాటు పడ్డారో, కక్కుర్తికి అలవాటు పడినారో దానికి ప్రజాప్రతినిధులు గత ప్రభుత్వంలో పెద్ద పెద్ద ప్రజాప్రతినిధులు గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు సహకరించినారో అదే అలవాటుగా మారి ఈ ప్రభుత్వంలో కూడా ఇదే అవినీతిని కొనసాగించే ప్రయత్నం చేసినారు. చిన్న ఉదాహరణ, 2023లో క్లాప్ ఆటోలు కలెక్షన్ టార్గెట్కి అగెనిస్ట్గా చెత్త పన్ను కలెక్ట్ చేసేటప్పుడు టార్గెట్కి అగెనిస్ట్గా 30% పడిపోయిందంటే ఈ 70% ఎవడు తిన్నాడు 2023 సంవత్సరంలో నేను అడుగుతూ ఉన్నా. అధికారుల ప్రోద్బలంతో మరి అప్పుడు ప్రభుత్వ పెద్దలు తిన్నారా? సమాధానం చెప్పాలా. అందుకే ఈరోజు ఉదయం జిల్లా కలెక్టర్ గారితో కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడినారు. తన లేఖ కూడా పంపిస్తూ ఉన్నారు. ఇప్పుడు కమిషనర్ గారితో మాట్లాడినారు. జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక ఎంక్వైరీ కమిటీని వేసి కార్పొరేషన్లో ఎంత పెద్దలున్నా దానికి సహకరించిన మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నా, ఎంత పెద్దవాళ్ళున్నా అవినీతికి పాల్పడిన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు ఇప్పటికే కలెక్టర్ను కోరినారు. ఖచ్చితంగా కలెక్టర్ గారు కూడా ఎంక్వైరీ చేస్తామని చెప్పినారు. దీని మీద పూర్తి చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ ఉంటాం. అవినీతికి పాల్పడి అధికారులను బలి చేయడం గత ప్రభుత్వంలో ఆనవాయితీగా మారిపోయింది. చూస్తాం పెద్ద పెద్ద కుంభకోణాలు, ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఐఏఎస్ అధికారుల నుంచి కింద స్థాయి అధికారులను కూడా వాళ్ళ అవినీతికి బలి చేసి వాడుకుంటూ ఉన్నారు. అమాయకులైన అధికారులు వాళ్ళ ప్రలోభాలకు బలి అయిపోయి వాళ్ళ ఒత్తిడిలకు గురై గత 5 సంవత్సరాల్లో కూడా ఏ స్థాయి అధికారులు ఆ స్థాయికి సంబంధించిన వాళ్ళందరూ కూడా అవినీతికి పాల్పడి చివరకు ప్రజల నుంచి వసూలు చేసే
చెత్త పన్నును కూడా అవినీతిమయంగా చేసి దాన్ని కూడా తిన్న పరిస్థితిని ఈ ఎంక్వైరీలో బయటపడతాయి. 2023 సంవత్సరంలో 30% టార్గెటెడ్ పడిపోయిందంటే మరి ఆ సంవత్సరంలో 70% కలెక్ట్ కావాల్సిన మిగతా సొమ్ము ఎవరు తిన్నారని చెప్పి విచారణలో బయటపడాలి. తప్పు చేసిన వాళ్ళందరూ కూడా శిక్ష అనుభవించాల్సిందే. వీళ్ళు కూడా ఈరోజు పాత మాజీ ప్రజాప్రతినిధులు చూస్తూ ఉన్నాం, గత ప్రభుత్వంలో పెద్దలు వాళ్ళు కూడా అవినీతికి గురించి మాట్లాడే పెద్దలు అయిపోయినారు. చేసింది మీరు, చేయించింది మీరు, బలి చేస్తూ ఉండేది అధికారులను. అందుకే జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ కమిటీ వేసి పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి ఎక్కడెక్కడ ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో చట్టపరంగా వాళ్ళ దగ్గర చర్యలు తీసుకొని క్రిమినల్ చర్యలు నమోదు చేయాలని చెప్పి ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారిని ఎమ్మెల్యే గారు లేఖ ద్వారా కోరినారు. ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. దీని మీద పూర్తిస్థాయి విచారణ జరగాలని చెప్పి జిల్లా కలెక్టర్ని కూడా మేము కోరుతూ ఉన్నాం.